ముఖ్యమంత్రి గారు 5 రోజులే ఉంటారు, లోకేష్ గారు 4 రోజులే ఉంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏపీలో ఎప్పుడు ఉంటారు తనకు తెలియదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఎదుటివాడికి ఒక ఏళ్ళు చూపించేటప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వెనక్కి తిరిగి అంటారు. అందుకనే మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరు ఎక్కడ ఉన్నారు అందరూ తెలుసు. మీకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకోవాలంటే అపాయింట్మెంట్ అడగండి. మీరు ఎక్కడ ఉన్నాడో చూపిస్తాం. మీరు ఎప్పుడు రేపు అడుగుతారా, రేపు కావాలా ఇవాళ కావాలా చెప్పాలండి. ఆయన తెలుసుకోవాలి కదా. అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఫోటో అడిగితే ఆ ఫోటో ఆయన ఎక్కడ ఉన్నాడో స్పష్టంగా చూపిస్తాం. ఆయనకి అదే సమాధానం, అంతకు మించి ఏం అవసరం లేని చెప్పాల్సి. అన్నా మీకు జగన్మోహన్ రెడ్డి గారు మా పవన్ కళ్యాణ్ గారు చూడాలంటే రేపు పొద్దున్న వస్తారో చూపిస్తాము. ఆయన ఎక్కడున్నాడు చూద్దరు కానీ వచ్చి టీ కూడా తాగి పవన్ కళ్యాణ్ నా కళ్ళ ముందే పెరిగాడు. మీకు ఇప్పుడు అరే మీరు ఊరికి అనేస్తే ఎట్లా తెలియాలి మీకు. రేపు వస్తారా మీరు? కళ్ళ ముందే పెరిగాడు. కాదు మీ ఇంటి పక్కన పెరిగిన రోజులు వేరు, అప్పుడు పవన్ కళ్యాణ్ వేరు, ఈ రోజు ఉప ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి. ఆయన అపాయింట్మెంట్ తీసుకున్న దృష్టి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒకరిద్దరు సపోర్ట్ లేకుండా ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితి. మళ్ళీ మీరు ఎక్కడ పోతుంది ఆయన అపాయింట్మెంట్ మేము కోరాలా? అంటే ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవాలి అంటే ఆయన అధికారంలో ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉండమానండి. మాకేం అవసరం లేదు, ప్రజలకు అందుబాటులో ఉంటే చాలు. ఓకే మీరు ఎప్పుడు వస్తారు రండి మీరు. మా ఇంటికి తీసుకెళ్తాను, నేను వచ్చి తీసుకెళ్తాను. నేను తాడేపల్లి వస్తా, ఎంట పెట్టుకుని తీసుకెళ్తా. ఎప్పుడు వస్తారు చెప్పండి మీరు. మీకు కావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడుగుతాడు. వాళ్ళన్నీ ఇంటికి వచ్చి కలిసిపోయాడు. ఆయన వాళ్ళన్నీ ఇంటికి వచ్చి కలిసిపోయాడు. సమాధానం జగన్మోహన్ గారు వచ్చిపోయాడు. ఆయన ఇచ్చిన గౌరవాన్ని స్వీకరించి కుటుంబ రాజకీయ నాయకులుగా మాట్లాడదాం. ఊరకదో కీచులాట్లో సరదా కాదు కదా, సరదా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు అడిగారు ఎక్కడున్నారని. సాయంత్రం వస్తాడా మీ నాయకుడు తీసుకెళ్తా? నేను రేపు పొద్దున వస్తాడా? చెప్పండి ఎప్పుడు వస్తారు మీరు. చెప్పండి, నేనే పంపిస్తా. ఫోన్ చేస్తే కదా చెప్పండి. పురుషోత్తం రెడ్డి గారు అనేది ఎవరి సీను అనుకుంటుందండి, ఎవరి గొప్ప. మీకు మీ నాయకుడు గొప్ప, గాదే గారికి వాళ్ళ నాయకుడు గొప్ప, సప్తగిరి ప్రసాద్ గారికి వాళ్ళ నాయకులు గొప్ప. ఎవరి నాయకుడు గొప్ప, ఎవరి సీను వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఏరియాలో ఎవరి పొట్టు వారికి ఉంటుంది. అది కదా మరి మరి జగన్మోహన్ గారు అపాయింట్మెంట్ అడుగుతారని ఆయన అంటూ కనపట్టాలి కాబట్టి మాకెవరికి కాదు, ప్రజలకు కనపడమనండి. అధికారంలో ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. ఆయన నియోజకవర్గంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో దళితులు గుడి విషయంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో మహిళల మీద అన్యాయాలు జరుగుతున్నాయి, మర్డర్స్ జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. ఆయన మీద స్పందించండి. ఆయన అడుగుతుంటే ఈయనందుకండి నియోజకవర్గాలు ఎందుకు, డిప్యూటీ సీఎం ఎందుకు, మీకు మహిళలకు రక్షణ లేదు, ఆడపిల్లలకు బజార్లో రావాలంటే భయపడుతున్నారు. ఓకే సమయం తక్కువ ఉంది. ఒక మాట చెప్పి ముగిస్తాను. అమరావతి గురించి నాకు పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే, అమరావతి అనేది ఎక్కడుంది అన్నారు కదా. ఇక్కడ ఏంటంటే డిఫైన్ చేసింది సిఆర్డిఏ మనకు వచ్చింది, కోర్ రీజన్ క్యాపిటల్ పెట్టారు కదా. దీన్ని మనకు ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రాంతాన్ని అమరావతిగా అభివర్ణించారు. సో అందుకని మనకు అమరావతి వస్తుంది కదా, ఆ అమరావతిలో రాజధాని కాదు ఇది. ఇప్పుడు కూడా రేపు జరగబోయేది కూడా ఎట్ అమరావతి ఇన్ ద సిఆర్డిఏ లిమిట్స్ అనేది రేపు మనకు అమెండ్మెంట్ కూడా అవుతుంది. అందుకని దీనికి పెట్టినటువంటి పేరు అమరావతి అనేది. ఆ అమరావతి ఇక్కడ ఈ రాజధాని ప్రాంతాన్ని అమరావతిగా డిఫైన్ చేశారు కాబట్టి ఈయన మనం అమరావతి అని అంటున్నాం. అదే అక్కడ జరిగింది. ఒకసారి మీరు కూడా, ఎందుకంటే మీకు తెలుసు.